హాయ్ ఎవ్రీవన్, నీతోనే డాన్స్. సో వెల్కమ్ టు నీతోనే డాన్స్ 2.0 అప్డేట్స్. సో ఇప్పటి వరకు అయితే 10 ఎపిసోడ్స్ అయితే జరిగాయండి. ప్రతి రౌండ్ కూడా నాకేదో సెమీఫినాల్ అయి చూస్తున్నట్టు ఉందండి. అసలు ఏంటంటే పార్టిసిపెంట్స్ నాకు బీబీ జోడీ కూడా అసలు నాకు కనిపించట్లేదు. వీళ్ళంతా బాగా వేస్తున్నారని నాకు అనిపిస్తుంది. చాలా రౌండ్స్ అయ్యాయి ఇప్పటి వరకు అయితే. రెట్రో రౌండ్, ఇంకా టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ రెట్రో రౌండ్. బాబోయ్, అసలు చెప్తున్నాను కదా, చాలా బాగా వేసినారని చెప్పొచ్చు అందరూనా. సో ఇప్పుడైతే మనం అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇప్పటి వరకు అయితే 3 times గోల్డెన్ సీటు ఒకరికి వచ్చిందండి. అది ఎవరో కాదు, విశ్వ అండ్ నేహ. వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారో లేదా జిమ్నాస్టిక్స్ చేస్తున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. నిన్న బాబోయ్ ఆ పోల్ డ్యాన్స్ నేను లిటరల్గా షాక్ అయ్యాను. నేహ అలా డ్యాన్స్ వేస్తుంటే దే డిజర్వ్ ఇట్ అని నాకు అనిపించింది. రియల్లీ కంగ్రాచులేషన్స్ విశ్వ అండ్ నేహ, బికాజ్ మీకు 3 times గోల్డెన్ సీట్ వచ్చింది. అండ్ 2 times గోల్డెన్ సీట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరో కాదు, మానస్ అండ్ శుభశ్రీ. కంగ్రాచులేషన్స్ మానస్ అండ్ శుభశ్రీ. వీళ్ళు కూడా చాలా బాగా వేస్తున్నారండి. ఐ మీన్ చాలా క్లారిటీగా పర్ఫెక్ట్ పేర్ అని చెప్పొచ్చు. వీళ్ళంతా బాగా వేస్తున్నారు. అండ్ ఇంకా 1 time గోల్డెన్ సీట్ ఇద్దరు పార్టిసిపెంట్స్కి అయితే వచ్చిందండి. ఐ మీన్ 2 couples. ఫస్ట్ కపుల్ వచ్చేసి ఏక్నాథ్ అండ్ హారిక. కంగ్రాచులేషన్స్ ఏక్నాథ్ అండ్ హారిక. సో వీళ్ళు కూడా చాలా బాగా వేస్తున్నారండి. అసలు ప్రతి రౌండ్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి వేస్తున్నారు అనిపించింది. డిఫరెంట్గా నిన్న విజువల్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఐ మీన్ రెట్రో రెయిన్ సాంగ్లోని చాలా బాగుంది. ఇంకా బిట్టు అండ్ సంధ్య కూడా వీళ్ళకి వచ్చిందండి 1 time గోల్డెన్ సీట్. కంగ్రాచులేషన్స్ బ్రిటో అండ్ సంధ్య. సో వీళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. బ్రిటో ఎక్స్ప్రెషన్స్ వైజ్ అయితే అదరగొట్టాడని చెప్పొచ్చు రెట్రో రౌండ్లో. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పటి వరకు అయితే మనకి 2 ఎలిమినేషన్స్ అయితే జరిగాయండి. ఫస్ట్ ఎలిమినేషన్ కుమార్ సాయి అండ్ శ్వేత, అండ్ సెకండ్ ఎలిమినేషన్ పృథ్వీ అండ్ దర్శిని. సో మీకు ఇంకొన్ని అప్డేట్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. నేహాకి నెక్ ఇంజరీ వచ్చింది. సో షీ మైట్ లీవ్ నీతోనే డాన్స్ 2.0. ఇన్స్టెడ్ ఆఫ్ నేహా నైని పావని వస్తున్నారు. ఇదేం ట్విస్టో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మేబీ నైని పావని ఫినాల్ అయ్యే వరకు కంటిన్యూ చేస్తుందా లేదా నేహా మళ్ళా వచ్చేస్తుందా అదంతా తెలీదు. నాకేదో అప్డేట్ చేస్తే వెంటనే నేను మీకు చెప్తాను. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి బాల ఆదిత్య అండ్ పూజ అయితే ఎలిమినేట్ అవ్వారండి. థర్డ్ ఎలిమినేషన్. నాకు నిజంగా బాధగా ఉంది. మే బికాస్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ ఫాల్స్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో మరిన్ని అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.